చేసిన పని చెప్పే కంటే చూస్తే దాని విలువ బాగా తెలుస్తుంది. రూపాయి పని చేసి 100 సార్లు చెప్పడం అనేది నాకు అలవాటు లేదు, మా ప్రభుత్వానికి కూడా అలవాటు లేదు. పని చేసి చూపించి ఈ పని మేము చేసినాము అని చెప్పే అలవాటు మాత్రమే మాకుంది. గతానికి భిన్నంగా ఒక ఎలక్షన్ కోసం పనిచేయకుండా మహబూబ్ నగర్ భవిష్యత్తు కోసం పనిచేస్తూ ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది మీరందరూ గ్రహిస్తే అదే మాకు ఎంతో రివార్డ్ వచ్చినట్టు. రేపటి కోసమో 2 ఏళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్ కోసమో నేను ఏ రోజు కూడా ఒక్క క్షణం కూడా ఆలోచన చేయ. ఎందుకంటే ఎలక్షన్లలో ఎవరు ఓటేస్తారు, ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడదాం. కానీ ఓటేసినందుకు మనం చేయాల్సిన పనులు ఏంటి అని లెక్క పెట్టుకొని ఒక్కొక్కటిగా చేస్తూ పోతా ఉన్నాం. అందుకే ఈ పట్టణాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పి ఆ రోజు అనుకున్నాం. ఇమ్మీడియట్గా అన్నీ కూడా తీసుకొచ్చుకున్నాం. ఎన్నో కాలేజీలను తీసుకొచ్చుకున్నాం. మన పిల్లలు ఇప్పుడు అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. ప్రైవేట్ కళాశాలలు కావచ్చు, ప్రభుత్వ కళాశాలలు కావచ్చు, ఎన్నో తీసుకొచ్చినాము. అవన్నీ కూడా 2వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాయి. గతంలో ఎవ్వరు కూడా ఆలోచనలు కూడా చేయలే. ఎంతసేపు జనాలను వేసుకొని కార్లు వేసుకొని వచ్చి హంగామా చేసుడు తప్ప నిజంగా కాలనీ వాసులకు ఏం కావాలి, వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు అని ఆలోచన చేసి ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోటి దాని ఫండ్స్ ఎక్కడి నుంచి రావాలి, ఎట్లా చేయాలి అని చేసిన దాఖలా లేదు. కానీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు మనం ఒక్కొక్కటిగా అన్ని పనులు కూడా గ్రౌండింగ్ చేస్తూ ఉన్నాం. అటువంటి కార్యక్రమం 2.5 సంవత్సరాలు మనం చేసినాం కాబట్టి దాదాపు 1000 కోట్ల రూపాయలు మన మహబూబ్ నగర్ కార్పొరేషన్కు మనం తీసుకురాగలిగినాం. కొన్ని పనులు మొదలైనవి, కొన్ని మొదలు కాబోతూ ఉన్నాయి. కాబట్టే అభివృద్ధి విషయంలో ఎవరన్నా చెప్తే గతంలో బాగా జరిగుండే అంటే గతంలో జరిగింది ఎన్నికల కోసం చేసే అభివృద్ధి, ఓట్ల కోసం చేసే అభివృద్ధి. కానీ ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి జరుగుతున్న అభివృద్ధి మహబూబ్ నగర్ భవిష్యత్తు కోసం జరుగుతున్న అభివృద్ధి. కాబట్టి ఈ తేడాను మీరు అందరూ కూడా గమనించాలి. మాటలతో మాయ చేసే వాళ్ళకు కాదు, మేము చేతలతో సత్తా చూపించి మీ చేత మంచి పని జరుగుతూ ఉంది అనిపించుకోవాలని తాపత్రయపడేవాళ్ళం. కాబట్టే ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు మహబూబ్ నగర్ ఉన్నది. ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. ఎవరో వస్తారని వెనక చూసుకోవాల్సిన పని లేదు. ఫోన్లలో మాట్లాడుతుంటే ట్యాప్ అవుతుందని భయపడాల్సిన పని లేదు. వాట్సాప్లో మాట్లాడాల్సిన పని లేదు. స్వేచ్ఛ అంటే ఏందో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మహబూబ్ నగర్ వాసులకు అర్థమైంది, అనుభవిస్తూ ఉన్నాం. అందుకే స్వేచ్ఛ అనేది అన్నిటికంటే గొప్పది. ఆ స్వేచ్ఛ కోసం ప్రాణాలు కూడా అర్పించిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి స్వేచ్ఛ ఇప్పుడు మహబూబ్ నగర్కి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పోగొట్టుకోకూడదు. పోగొట్టుకుంటే నష్టపోయేది మహబూబ్ నగర్ ప్రజలు తప్ప ఇంకొకరు కాదు. రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు, పదవులు ఉంటాయి, పోతాయి. కానీ ఒక్కసారి స్వేచ్ఛ పోతే, భయం మన ఇంట్లో ప్రవేశిస్తే జీవితం నరకప్రాయం అవుతుంది. ప్రతి నిమిషం, ప్రతి సెకండు భయపడుతూ, వెనక్కి తిరిగి చూస్తూ, పక్కకు తిరిగి చూస్తూ అహర్నిశలు ఒక ఉద్వేగభరితమైన వాతావరణంలో మనం జీవితం కొనసాగించాల్సి వస్తుంది. అవన్నీ గతం. ఇప్పుడు హాయిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇటువంటి వాతావరణమే ముందు కూడా ఉండాలని మనందరం కోరుకోవాలి. అభివృద్ధి విషయంలో ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఒక పట్టణానికి ఇంత అభివృద్ధి జరుగుతుందని ఊహించినంత అభివృద్ధి చేసే బాధ్యత నాది. అది జరుగుతుంది, పూర్తి చేస్తా. ఇచ్చిన మాటను పూర్తి చేసే తత్వం నాది. ఏ మాట అయితే ఇస్తానో, నా నోటి నుంచి ఏదైనా పలుకు వస్తుందో ఖచ్చితంగా భగవంతుడు నాకు శక్తిని ఇచ్చిండు. ఇచ్చిన మాటను పూర్తి చేయడానికి శాయశక్తులా కృషి చేస్తా. ఇంకేదైనా నేను తొలగించలేని అడ్డంకులు వస్తే 1, 2 ఏదైనా ఆగిపోవచ్చు. కానీ అన్నమాట ఖచ్చితంగా వెనక ముందు, రేపో ఎల్లుండో, ఈసారో మన సంవత్సరమో ఖచ్చితంగా చేసి చూపిస్తా. అందుకోసమే అన్ని రకాలుగా నేను ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. మా టీం కూడా మంచి టీం నేను ఎంచుకున్నా. అహర్నిశలు పాటుపడే టీం, కష్టపడే టీం ఉన్నది. ఒక టీం లాగా మేము కష్టపడుతున్నాం. మన మహబూబ్ నగర్ ప్రజల కోసం, వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం ఇటు మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, ఇటు మూడా కావచ్చు, అలాగే మిగతా సంస్థలు కావచ్చు, మన జీవితాన్ని
సులభతరం సరళతరం చేసుకోవడానికే మా ప్రయత్నం ఉంటుంది. ఇది మీరందరూ కూడా గమనించాలని కోరుకుంటూ